మెగా9 టీవీ. ఒక చేతిలో ల్యాప్టాప్, మరో చేతిలో అమెరికా వీసా. ఇది కోట్లాది మంది భారతీయ యువత కంటున్న ఒక కల. బీటెక్ అయిపోగానే ఎంఎస్ చేసి H1B వీసాతో అక్కడే సెటిల్ అయిపోయి ఏళ్ల తరబడి ఒక అమెరికన్ డ్రీమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు మనవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కలకు భారీ గండి పడబోతుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి. మన వాళ్ళ పాలిట ఒకప్పుడు వరంగా మారిన H1B వీసా ఇప్పుడు ఒక పీడకలగా మారబోతుంది. విదేశీయులకు అమెరికా గేట్లు పూర్తిగా క్లోజ్ చేసేలా తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ అమెరికా పార్లమెంటులో ఒక సంచలన బిల్లును ప్రవేశపెట్టారు. అదే ఎండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026. అసలు ఈ బిల్లు చట్టంగా మారితే ఏమవుతుంది? లక్షలాది మంది భారతీయులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఈ కొత్త బిల్లులో దాగి ఉన్న ఆ 8 భయంకరమైన నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త బిల్లులో ఉన్న మొదటి బాంబు 3 ఏళ్ల నిషేధం. అవును, మీరు విన్నది నిజమే. ఈ చట్టం పాస్ అయితే H1B వీసా ప్రోగ్రామ్ ను ఏకంగా 3 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేస్తారు. ఆ తర్వాత పునరుద్ధరించినా సరే ప్రస్తుతం ఏటా ఇస్తున్న 65,000 వీసాల కోటాను దారుణంగా కేవలం 25,000కే కుదించేస్తారు. ఇంతకంటే పెద్ద షాక్ ఏంటంటే ఇప్పటి వరకు మన వాళ్ళు అదృష్టాన్ని నమ్ముకొని అప్లై చేసుకునే లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. ఆ లాటరీ ప్లేస్ లో బేస్డ్ ఎంపిక పద్ధతిని తీసుకొస్తారు. అంటే ఏ కంపెనీ అయితే అత్యధిక జీతం ఇస్తుందో ఆ అత్యధిక వేతనం పొందే వాళ్లకు మాత్రమే వీసా ఇస్తారు. తక్కువ జీతానికి పనిచేసే వాళ్లకు వీసా రిజెక్ట్ అయిపోతుంది. అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే కొట్టేస్తున్నారనేది ట్రంప్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. దానికి చెక్ పెట్టేందుకు ఈ బిల్లులో ఒక మైండ్ బ్లాక్ అయ్యే రూల్ పెట్టారు. అదే కనీస వేతనం. ఇకపై H1B వీసా మీద అమెరికాలో పనిచేసే ఉద్యోగులకు కనీసం వార్షిక వేతనం $2 లక్షల, అంటే మన కరెన్సీలో సుమారు 1,67,00,000 చెల్లించాలి. ఇంత భారీ జీతం కేవలం టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే కంపెనీలు ఇస్తాయి. దీంతో ఫ్రెషర్స్, మిడిల్ లెవెల్ ఐటీ నిపుణులకు అమెరికాలో అవకాశాలు పూర్తిగా మోసుకుపోయినట్లే. అలాగే కన్సల్టెన్సీల ద్వారా, థర్డ్ పార్టీ సంస్థల ద్వారా ఉద్యోగాలకు వెళ్లే విధానాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తారు. ఈ బిల్లులోని అత్యంత కఠినమైన ఎమోషనల్ రూల్ ఇదే. ఇప్పటి వరకు H1B హోల్డర్లు తమ భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకువెళ్లేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం ఫ్యామిలీ మెంబర్స్ ను అమెరికాకు తీసుకురావడాన్ని పూర్తిగా అడ్డుకుంటారు. అంటే మీరు ఒంటరిగానే వెళ్లి పని చేసుకోవాలన్నమాట. ఇక విద్యార్థులకు మరో పెద్ద షాక్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువు పూర్తయ్యాక పని చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT విధానాన్ని కూడా రద్దు చేస్తారు. మరీ ముఖ్యంగా H1B వీసాపై ఉన్న వాళ్ళు భవిష్యత్తులో శాశ్వత నివాస హోదా అంటే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశమే ఉండదు. అంతేకాదు, ఒక వీసా నుండి మరో వీసాకు మారాలన్నా సరే అభ్యర్థులు ఖచ్చితంగా అమెరికా వదిలి తమ సొంత దేశానికి వెళ్లిపోవాల్సిందే. ప్రస్తుతం అమెరికా ఇస్తున్న H1B వీసాల్లో సుమారు 70% పైగా భారతీయులకే దక్కుతున్నాయి. ప్రస్తుతం 2,80,000 మంది భారతీయులు ఈ వీసాపైనే అక్కడ బతుకుతున్నారు. ఇప్పుడు కేవలం ఎలీ క్రీన్ మాత్రమే కాక అండీ ఓగ్లెస్, గ్రెగ్ స్టూబ్ లాంటి ఇతర రిపబ్లికన్ ఎంపీలు సైతం అసలు H1B వీసాలనే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ రాకతో ఇప్పటికే భారతీయులపై ఎఫెక్ట్ మొదలైంది. H1B జారీలు 25% పడిపోయాయి. వీసా ఫీజును ఏకంగా 84 లక్షలకు పెంచేశారు. ఆన్లైన్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా అకౌంట్లను డేగ కళ్ళతో తనిఖీ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి 2025లో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ఏకంగా 2 ఏళ్లు వెనక్కి నెట్టి 2027కి వాయిదా వేశారు. H1B వీసాకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ కొత్త బిల్లు ప్రవాస భారతీయుల్లో ఆందోళన రేపుతుంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారిపోతే లక్షలాది మంది భారతీయ యువత అమెరికా కలలు పేక మేడల్లా కూలిపోతాయి. అమెరికన్లకే ఉద్యోగాలు అన్న ట్రంప్ నినాదం మన ఐటీ రంగాన్ని ఊహించని దెబ్బ కొట్టబోతుంది. ఐటీ రంగంలో భారీ మార్పులు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.